క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనములో 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి అద్భుత రీతిగా క్రీస్తు ప్రభు పంచిపెట్టడం గురించి ధ్యానిస్తున్నాము. మనమందరం కూడా ఎన్నో శుభకార్యాలకు, వివాహ కార్యాలకు, పార్టీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు మన తోటివారు, బంధుమిత్రులు ఆనందంగా, సంతోషంగా వారు భోజనం వడ్డిస్తూ ఉంటారు. అదే విధముగా ఈనాడు వేలాది మంది ప్రజలు క్రీస్తు ప్రభు మాటలను ఆలకించడానికి వచ్చి ఉన్నారు. మరి వారిని ఆ ప్రభు ఆకలితో వెళ్ళనిస్తారా? ఎన్నటికీ వెళ్ళనివ్వడు. ప్రజలందరూ కూడా దేవుని మాటలు విన్న తర్వాత ఆత్మీయంగా బలపడ్డారు, సంతృప్తి చెందారు. కానీ శారీరకంగా వారు బలహీనులయ్యారు. వారందరూ కూడా తమ స్వగ్రామాలకు వెళ్ళి భోజనం తయారు చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దీన్ని గమనించిన క్రీస్తు ప్రభువు తన శిష్యులను పిలిచి వారికి భోజనము తయారు చేయమని వారిని ఆజ్ఞాపించారు. కానీ శిష్యులందరూ కూడా వీరికి భోజనము వడ్డించుటకు మన దగ్గర చాలినంత ఆహారము లేదు అని వ్యక్తపరిచారు. మరి క్రీస్తు ప్రభు వెంటనే వారి దగ్గర ఉన్న 5 రొట్టెలను 2 చేపలను తండ్రి దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించి వారి అందరికీ పంచిపెట్టారు. అద్భుత రీతిగా వేలాది మంది ప్రజలు తిన్న తర్వాత కూడా 12 గంపల ఆహారము మిగిలిందని ఈనాటి సువార్త పఠనము తేట తెల్లముగా తెలియపరుస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త పఠనాన్ని మరింత లోతుగా ధ్యానించినట్లయితే ఈ అద్భుతము 3 కాలాలకు సారూప్యంగా నిలుస్తుంది. మొట్టమొదటగా పాత నిబంధన కాలము, నూతన నిబంధన కాలము, శ్రీసభ కాలము. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎడారిలో ప్రయాణం చేయుచున్నప్పుడు ఆ దేవాది దేవుడు అద్భుత రీతిగా మన్నాను, పూరెడు పిట్టలను దయచేశారు. మరింత అద్భుతంగా రాతి నుండి నీటిని పుట్టించారు. నూతన నిబంధన కాలానికి వచ్చినట్లయితే క్రీస్తు ప్రభు వేలాది మంది ప్రజలకు ఆహారము దయచేశారని సువార్థికులందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి శ్రీసభ కాలానికి వచ్చినట్లయితే మనమందరం కూడా అనుదినము దివ్యబలి పూజలో పాల్గొంటున్నాము. మనమందరం క్రీస్తు ప్రభుని శరీరరక్తాలు స్వీకరిస్తున్నాము. ప్రపంచమన్నంతటా క్రీస్తు ప్రభు తుంచబడి పంచబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం విన్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. మొదటగా మనమందరం కూడా విశ్వాసముతో ప్రార్థించినట్లయితే అన్నీ సాధ్యమవుతాయని తెలియపరుస్తుంది. అలాగే మనకున్న వాటిని ఇతరులకు పంచుకున్నప్పుడు అవి అధికమవుతాయని గమనించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఉదార స్వభావముతో, మంచి మనస్సుతో ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ యొక్క ప్రేమమయుని ప్రేమను పొందుతాం. అలాగే సాటి వారి యొక్క ఆకలి దప్పులను తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.